అభిమాన సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు గణేష్ గారు మనకు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్ గారు, ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గణేష్. నేను మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ అండి. గణేష్ గారు, ఏంటి జూలై 18 ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అది ఏం లేదండి, కొందరు అభిమానులు ఏంటంటే ప్రతి సంవత్సరం మా ఎన్టీఆర్ గారి అభిమానులు ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టి ముందుకు పోతుంటారండి. ప్రతి ఒక్క విషయం మీకు తెలియదేం లేదు. ఆయన చెప్పే మాట్లాడుకోవడానికి లేదు. ఆస్ట్రాలజికల్ ఇంపార్టెన్స్ కానివ్వండి, ఆ రోజు ప్రాముఖ్యత కానివ్వండి, ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించినా గానీ సక్సెస్ దిశగా కొనసాగుతుందనేటటువంటి అంశాన్ని ఆస్ట్రాలజీ చెప్తుంది. అది నిజమేనా? అది దగ్గర నుంచి మాకు ఇప్పటి వరకు అయితే ఇలా ఎటువంటి సందేహం అయితే మాకు ఇవ్వలేదండి. ప్రజెంట్ మేము ఇప్పుడు చేసేది ఏంటంటే సేవా కార్యక్రమం. అంటే హాస్పిటల్లో కావచ్చు, మెయిన్ గర్భిణీ స్త్రీలు ఉన్నారు. మీరు ఇంతకుముందు కూడా మీరు జనతా గ్యారేజ్ సినిమా టైంలో మా అన్నగారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశాం. ఆయన పుట్టినరోజులు వచ్చినా ఏ వచ్చినా అలాంటివి మేము చేస్తుంటాం. ఇది కొందరు క్రియేట్ చేసినాం అనమాట. సోషల్ మీడియా తరఫున జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, 18వ తారీఖు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి ఇది తప్పుడు సమాచారం. ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏం లేదు. మీరు కూడా ఆ రోజు వెళ్తున్నారు అక్కడికి, తిరుపతికి? మాకు ఇప్పటి వరకు ఎలాంటిది రాలేదండి. పిలుపు మాకు అఫీషియల్ గా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ, స్టేట్ వైడ్ కన్వీనర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటిది ఇప్పటి వరకు లేదు. కొందరు ఇది క్రియేట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్ గురించి మాత్రం ఇప్పటి వరకు మాకు డిస్కషన్ చేసింది కూడా ఏది లేదండి. ఏదైనా చేయాలనుకుంటే 100% మాకు చెప్తాడు. చెప్పి చేసే మనిషి ఎన్టీఆర్ గారు. గణేష్ గారు, మీరు అభిమానిగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారా? 100% కోరుకుంటున్నామండి. మేము బై బర్త్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి వంశానికి సంబంధించిన వాళ్ళండి. టీడీపీ పార్టీ కూడా మాకు ఎప్పటి నుంచి రావాలని ఉంటది. ఆయన వచ్చిన రోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే 100% సీఎం కూడా చేసుకుంటామండి. అంటే గణేష్ గారు, నా శేష జీవితం అంతా తెలుగుదేశం పార్టీకి అంకితం. మా తాతగారు ప్రారంభించినటువంటి ఆ పేరు, ఆ బ్రాండ్ను ఎప్పటికీ నేను నిలబెడతానని చాలా సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. మరి ఇప్పుడు మాట తప్పుతారా? లేదండి. అతను ఇంతకుముందు కూడా మీరు కొడాలి నాని గారి విషయంలో, వల్లభనేని వంశీ గారు జరిగిన ఇష్యూలో కూడా ఇంతే చేశారండి. వేరే పార్టీ పెడతారు, కొత్త పార్టీ పెడతారని చెప్పేసి పలుమార్లు మాట్లాడారు. అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, నా కట్టకాలంత వరకు, నేను బతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని చెప్పేసి అది ఎప్పుడో చెప్పాడండి. దాని కట్టుబడి ఉన్నాడు. పక్కా 100% తెలుగుదేశం పార్టీకి సీఎం అవుతాడండి. హోప్ ద బెస్ట్ అండి. లెట్స్ చూద్దాం.